వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్. సార్ ఈ మూవీస్తో పాటు ప్రెసెంట్ అయితే మొన్న రిలీజ్ అయిన డాకు మహారాజ్ గురించి మాట్లాడుకుందాం సార్. డాకు మహారాజ్లో ఆ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడే మెయిన్ ఎపిసోడ్. అవునండి. సో ఆ ఎపిసోడ్కి షూటింగ్ కానీ ఇది మొత్తం ఎక్కడ జరిగింది సార్? అంటే కంప్లీట్ రగ్గడ్ ప్లేస్ అది అయితే ఏంటంటే మనకు ఏదో ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్లో ఏదో జరుగుతున్నట్టు చూపించారు. అవునవును. సో ఎక్కడ జరిగింది? రాజస్థాన్లో జరిగినట్టుగా పెట్టారు అది. అయితే అదొక వింత అండి. అది మమ్మల్ని యాక్చువల్గా మా షూట్ చేద్దామని మమ్మల్ని ఇక్కడ జైపూర్ పిలిపించారండి. జైపూర్, ఓకే. జైపూర్ పిలిపించారు. మేము వెళ్ళిన 2 రోజులు వర్షం, విపరీతంగా వర్షాలు, క్యాన్సిల్ అయిపోయింది. మేము జైపూర్ చూసేసి సిటీ దర్శించుకుని వచ్చేసాం బ్యాగ్కి. మీ తర్వాత ఉంటుందిలే మీకు అని చెప్పి వెళ్ళిపోమన్నారు. మాకేంటి పిలుస్తారా పిలవరా, ఈ వెళ్ళిందే అవకాశం పోయిందని లోపల ఒక బాధ. ఎందుకంటే బాలకృష్ణ గారి సినిమా, అందులో బాబీ గారు నాకు మొట్టమొదట వాల్తేరు వేరేలో కూడా మంచి అవకాశం ఇచ్చారు. అప్పుడు ఒక సీన్ చేయించే అవకాశం అభిమానంగా పిలిచారు. ఏమవుతుందో అనుకున్నాం. తర్వాత ఇక్కడ ఏం చేశారంటే అక్కడ క్వారీస్ ఉంటాయి కదండి, మార్బుల్ క్వారీస్ కదా, ఆ మార్బుల్ క్వారీస్ని ఇక్కడ చీట్ చేసి ఇక్కడ చేశారు. రాజేంద్ర నగర్లో మొత్తం ఆ క్వారీస్ అన్నిటికీ మార్బుల్ కలరేశారు మొత్తం టోటల్గా. టోటల్గా అసలు చుట్టూ మొత్తం ఆ కొండని చూసి వెళ్ళగానే మార్బుల్ క్వారీస్ ఏమన్నంత భ్రమ. నేను ఇంకా అది మీరు అన్నట్టు అక్కడెక్కడో చేశారు, అక్కడ చెయ్యాలి యాక్చువల్గా, కానీ అక్కడ కాకుండా ఇక్కడ చేశారండి. అసలు వాళ్ళు డబ్బుల దగ్గర వెనకాల వెళ్ళండి వాళ్ళు. ప్రొడ్యూసర్స్ అసలు ఎక్కడ రూపాయి దగ్గర వెనకన్నట్టు కనపడలేదు. మేము వెళ్ళి చూడగానే క్వారీస్ మొత్తం ఆ కొండలన్నీ తెల్లగా మార్బుల్లాగా ఉన్నాయి. అక్కడ చేశారు మొత్తం ఇది మరి. ఓకే, అక్కడ చేశారు. తర్వాత ఇసుకలో చేశారు, చూశారు. ఇసుకతో మమ్మల్ని కట్ చేసి కొట్టింది అంతాను. రామోజీ ఫిలిం సిటీ దాటిన తర్వాత ఒక విలేజ్ ఉందండి, కొండ ఉన్నాయి అక్కడ. కొండని చదును చేసి ఉంటాయి. అక్కడ ఒక ఇండస్ట్రియల్ ఎస్టేట్ ఉంది. ఓకే, అక్కడ ఇసుక తోలారండి. దాదాపు కొన్ని లారీలు, అంటే దాదాపు 18 నుంచి 20 లక్షలు ఇసుక తోలారు మొత్తం టోటల్గా ఇసుకే. అంటే ఎడారి టైప్లో, ఎడారిలాగా అక్కడ చేశారు ఇవి. అక్కడ బ్లోయర్స్ పెట్టి తుఫాన్ వచ్చినట్టు ఇసుక బ్లోయర్స్ పెడుతుంటే ఆ ఇసుక వచ్చి మా తల మీద, ముక్కుల్లో, చెవుల్లో, కర్రలో విపరీతంగా పడేది. ఆ విధంగా బాబీ గారు చాలా బాగా డైరెక్ట్ చేశాడు. అది గొప్ప హిట్ అయింది. బాలయ్య బాబు గారు యాక్షన్ ఆనందం. ఆయన ఎనర్జీకి చెప్పవసరం లేదండి. ఆయన గుర్రం మీద వచ్చేటప్పుడు కానీ, ఆ గుర్రం దిగేటప్పుడు కానీ, ఎక్కేటప్పుడు కానీ మామూలుగా పిల్లోళ్ళు ఎగిరినట్టు ఎగురుతున్నాడు గుర్రం మీదకి. ఏదేంటి 65 సంవత్సరాల వయసులో ఏంటయ్యా స్వామి ఇది అనుకున్నాం. చాలా బాగా ఆయనతో కలిసి చేయటం చాలా ఆనందం. అంటే ఈ క్వారీ విషయానికి వచ్చేటప్పటికి ఆ సీన్లో మెయిన్గా బాబీ డియల్ గారు ఉన్నారు. అవును, బాబీ డియల్ గారితో ఎట్లా ఉంది సార్ అది? బాగా. బాబీ డియల్ ఆయన చూస్తేనే విలన్లాగా కనపడుతున్నాడు కదా. ముందు ఆయన కుక్క వస్తా పడుతుంది కదా, వచ్చినప్పుడు నన్ను తోస్తారు కదా, తోసినప్పుడు నేను పడిపోతాను కదా, పడిపోయి కొడుకు వచ్చి లేవదీస్తాడు. తర్వాత కుక్క వస్తుంది. ఫస్ట్ కుక్కను చూడగానే భయంగా లేచి ఇలా లేచి సంకలో పెట్టుకుంటాను తనకి. ఆ తర్వాత కొడుకుని అడుగుతాడు కదా, పానీ చాకి. ఆ తర్వాత ఏమవుతుంది, కొడుకు ఎళ్ళగలడా లేదా ఏంటంటే లోపల భయం అనేది ఫీలింగ్. 2 క్లోజులు తీస్తున్నారు కదా, అది చనిపోయినప్పుడు బేటా అని వెళ్ళటం కానీ అంతా గ్రూప్ చాలా బాగా తీశారండి. ఇది ఆ ఒక సీను మంచి గుర్తింపు వచ్చిందండి. అదే కదా సార్ మెయిన్ ఎమోషన్ పండించేది అక్కడ, టర్నింగ్ పాయింట్ కైండ్ ఆఫ్. అవునవును. ఓకే సార్, ఆ మూవీ సక్సెస్ అయిన తర్వాత ఎలా అనిపించింది సార్? చాలా. ఈ పిక్చర్ ఎప్పుడైతే సక్సెస్ అయిందో అందరి నోటి నుంచి అసలు నెగిటివ్ టాకే లేదు అసలు ఎక్కడ 1% కూడా నెగిటివ్ టాక్ లేదు. దాంతో నాకు నేను కందుకూరులో చూశానండి. కందుకూరులో 12వ తారీఖు రిలీజ్ కదా. ఈ వీడే మన వారసుడు ఆడియో ఫంక్షన్ కందుకూరులో చేశారు. వాళ్ళ ఊళ్ళో చేశాడు అతను, డైరెక్టరు. సార్ నేను కందుకూరు వెళ్ళా. ప్రొద్దున అక్కడ దిగిన తర్వాత లాడ్జ్లోకి వెళ్ళి స్నానం చేసిన తర్వాత 9:30కి ఆ సినిమా హాల్కి వెళ్తే అప్పుడే ఒక షో ఫస్ట్ హాఫ్ అయిన తర్వాత వదిలేశారు అనమాట. బయటకు వస్తున్నారు జనం. బయటకు వస్తుంటే నన్ను చూసి మామూలుగా వేరే సినిమాలో ఉన్నాయిగా అవి గుర్తుపట్టి ఫోటోలు దిగారు. ఫస్ట్ హాఫ్ ఎలా ఉందంటే చాలా అద్భుతంగా ఉంది సార్ అని. నేను కనపడ్డానా అన్న, కనపడలేదు సార్ అన్నాడు. అంటే నేను మొత్తం సెకండ్ హాఫ్లో ఉందని నేను అనుకున్నాను. నాకు తెలియదు అసలు యాక్చువల్ సెకండ్ హాఫ్ అని. ఆ తర్వాత ఏమైందంటే నేను వారిని అడిగాను, మేనేజర్, నాకు నెక్స్ట్ షోకి నాకు టికెట్ ఒకటి కావాలి, నేను దాంట్లో ఆర్టిస్ట్ అంటే అయ్యో తీసుకోండి సార్ ఒక టికెట్ ఇచ్చి పంపాడు. 11:30 షోకి వెళ్ళాను నేను. షోకి వెళ్ళేదంటే ఆ మొట్టమొదటి షో వదిలే టైంకి వెళితే గుర్తుపడతారేమో అని చెప్పి ఒక ఆశ కదా మనకి. వెళ్ళి అలా గేటు దగ్గర నిలబడ్డా అనమాట. చూసి వచ్చే వాళ్ళందరూ మీరు పెద్ద మనిషి మీరే కదండి తలకొడుతుంది అందరూ ఫోటోలు దిగి చాలా హడావిడి చేశారు. దాంతో మనకు ఒక హ్యాపీ కదండి, సినిమాలో గుర్తుపట్టారంటే ఒక హ్యాపీగా ఉంటుంది కదా.
తర్వాత షో చూశాను. షో చూసిన తర్వాత సెకండ్ హాఫ్లో ఎంటర్ అవ్వగానే ముందోళ్ళు వెనకోళ్ళు కూడా వెనక్కి తిరిగి చూడటం, సార్ మీరే కదా అంటాం, వాళ్ళు ఎంత హ్యాపీయో. ఒక ఆర్టిస్ట్గా కావాల్సింది ఆ గుర్తింపు మెయిన్గా. దాంట్లో నాకు అవకాశం బాబీ గారు ఇచ్చారు. అంటే ఏది చేసినా బాబీ గారు, ఆయన డైరెక్టర్ గారు ఇష్టమే కదా. మంచి టీం అండి యా. బాబీ గారి టీము. రామతీర్థ గారని అసోసియేట్ డైరెక్టర్ అతను ఈ క్యాస్టింగ్ చూసేవాడు. అతను నాకు వాల్తేరు వీరయ్య కూడా టచ్ అతను నాకు. ఓకే. అతను టచ్లో ఉండేవాడు నేను. గాంధీ గారు మీకు వేషం ఉంటుందండి అని చెప్పేవాడు బాబు. తర్వాత పూసల రాధాకృష్ణ తర్వాత సోమరాజు గారు, ఈ డైరెక్షన్ డిపార్ట్మెంట్ క్రాంతి అని ఇంకొక ఆయన, వీళ్ళంతా మంచి టీం అండి. ఆయనకి ఒక సైన్యం బాబీ గారికి. ఈయన ఎంత చెబితే అంత వాళ్ళకి వేదవాక్ అనమాట. భలే వర్క్ చేసేవాళ్ళు. అలాగే రామతీర్థ గారు టచ్లో పెట్టిన రామతీర్థ గారు గుర్తు చేసి పిలిపించాడు ఈ వేషానికి. సార్ మెయిన్గా ఈ మూవీ షూటింగ్ మీ పార్ట్ వరకు ఎన్ని రోజులు జరిగింది సార్? నాది 12 రోజులు జరిగిందండి. 12 రోజులు. ఓకే. మళ్ళీ తర్వాత కూడా ఇంకొక 2 రోజులు పిలిచారు, కానీ నాకు రవితేజ గారి సినిమా మాస్ జాతర షూటింగ్లో ఉండిపోయాను, వెళ్ళైపోయాను నేను. ఓకే. వెళ్ళైపోయాను. 12 రోజులు చేశారండి. అది 12 days చేశాను నేను. ఓకే సార్, మరి వాల్తేరు వీరయ్య గురించి కూడా మాట్లాడుకోవాలి. ఎందుకంటే లాస్ట్ ఇయర్ వచ్చినప్పుడు అది కూడా ఏంటి సంక్రాంతి టైంలోనే వచ్చి హిట్ కొట్టేశారు. ఈసారి కూడా డాకుతో వచ్చేసి హిట్ అని కొట్టేశారు. బాబీ గారి కాంబినేషన్. బాబీ గారి కృషి మామూలు కాదండి, అద్భుతమైన కృషి ఆయనకి. వచ్చిన దగ్గర నుంచి అసలు ఎలా చేయాలంటే అదే ఆలోచనలో ఉంటాడు ఆయన. గొప్ప దర్శకుడు అండి. సార్ మరి పవన్ కళ్యాణ్ గారితో ఎలా ఉన్నాయి సార్? పవన్ కళ్యాణ్తో ఓజీలో చేస్తున్నాను సార్ నేను. ఓజీలో అప్డేట్స్ కోసం అందరూ వెయిట్ చేస్తున్నారు. ఓజీలో చేస్తున్నాను. సత్యం గారు అని ప్రొడక్షన్ మేనేజరు, దానికి కూడా సోమరాజు గారే వాళ్ళు పిలిచారు నన్ను. సత్యం గారు నాకు భరత్ అనే నేలలో సత్యం గారు నాకు టచ్ ఉంటాడండి. ఆయన ఇది మేనేజరు, ప్రొడక్షన్ మేనేజర్ ఆయన. దాని గారితో కూడా నాకు టచ్ ఉంది అప్పుడు. భరత్ వాళ్ళు పిలిపించారు. తర్వాత దానికి ఏంటంటే సుజిత్ రెడ్డి గారు, ఆయన డైరెక్టర్ గారు, మహానుభావుడు ఆయన. కుర్రాడు చాలా చేతి నమస్కారం చేస్తున్నాడు, మంచి కుర్రాడు, మీలాగా స్మార్ట్గా ఉంటాడు, చాలా సరదాగా ఉంటాడు అందరితోనూ. అసలు జూనియర్స్ అని కానీ చూడండి, ఎవరినైనా సరే చక్కగా పలకరించే తత్వం. చాలా మంచి కుర్రాడు, మంచి భవిష్యత్తు ఉన్న కుర్రాడు అతను. అంటే నన్ను పిలిపించండి కాదు కానీ అతను మనస్తత్వం చెప్తున్నాను. నేను వెళ్ళగానే గాంధీ గారు మీది వకీల్ సాబ్ నేను 3 సార్లు చూశానండి, పవన్ కళ్యాణ్ గారి కాంబినేషన్లో చాలా బాగా నచ్చింది మాకు, అందుకే దీంట్లో కూడా పవన్ కళ్యాణ్ గారి కాంబినేషన్లో పెడదాం ఉద్దేశం మిమ్మల్ని పిలిచానండి అన్నాడు. చాలా సంతోషం అబ్బాయి అని చెప్పాను. తర్వాత నాకు మంచి సీన్లు 2 సీన్లు ఇచ్చారండి, మంచి సీన్లు. ఆయనతో మంచి సీన్లు ఇచ్చారు, 2 సీన్లు. దాంట్లో కూడా 12 రోజులు చేశా. ఇంకొక 3-4 days ఉందంటున్నారు. పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయ్యారు కదా, మేము అవ్వాలని కోరుకున్నాం. ఆయన కూడా పాలిటిక్స్లో రాణించాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాం. ఆయన రాణించారు. మళ్ళీ ఆయన మనకేమైనా డేట్లు ఇస్తే, ఒక 3-4 రోజులు డేట్లు ఇస్తే మళ్ళీ అమరావతిలో షూటింగ్ ఉండదని చెప్పారు. ఓజీ అది ఎప్పుడని ఎదురు చూస్తా ఉన్నాం. మీ పార్ట్ వరకు అయితే ఇంకో 3 to 4 days అయితే 3 to 4 days ఉండొచ్చు. నేను కూడా లాంగ్ షాట్స్ అన్ని అయిపోయినాయేమో అనుకుంటున్నాను. ఇక కాకినాడ పోర్ట్లో కూడా తీశారు నాకు. కాకినాడ పోర్ట్లో కూడా 2 days అక్కడ తీశారు. అవి కొంచెం చీటింగ్, కొంచెం అంటే ఆయన క్లోజులు మిగిలి ఉన్నాయేమో నాకు డౌట్, తెలియదు ఎంతో తెలియదు. కానీ ఇంకో 10 రోజులు 12 రోజులు చేస్తే కనుక అది అయిపోతుంది సినిమా. దానికోసం వెయిటింగ్ అందరూ ప్రేక్షకులు కూడా. ఇప్పుడు మామూలుగా ఉండదు కదండి. ఇప్పుడు ఓజీ అంటే ఇప్పుడు ఆయన డిప్యూటీ సీఎం అయిన తర్వాత రిలీజ్ అయితే ఓజీ ఎలా ఉంటుందండి, అద్భుతం. నాకు కూడా మంచి పేరు వస్తుందండి. నాది ఒక 6 సీన్లు 7 సీన్లు ఉన్నాయి, మంచి సీన్లు. అదే ఆయన సుజిత్ గారు కూడా అంతే, ఏ సీన్ వచ్చినా ముందు నన్ను పెట్టడం, నాతో డైలాగులు చెప్పేసింది, నాతో చేయించాడు ఆయన పాపం. బాగా చాలా మంచి వేషం ఇచ్చాడు ఆయన. సార్ ఇంతమంది పెద్ద హీరోస్ యాక్ట్ చేశారు, సో వాళ్ళతో కూడా ఒక డిఫరెంట్ అనుబంధం అనేది కూడా ఉంటుంది. ఒక్కొక్కరితో ఒక్కొక్క డిఫరెంట్ ఫీలింగ్ అనమాట, ఎక్స్పీరియన్స్ అలా. సో మీకు బాగా నచ్చిన ఎవరు అనుకోవచ్చు? నేను ఒకటి ఫ్రాంక్గా చెప్తానండి, నేను వెళితే షూటింగ్ అయిపోయిన తర్వాత నా పని నేను చూసుకు రావటమే కానీ, సార్ ఒక ఫోటో ఇవ్వండి సార్, అది సార్ నేను ఇది సార్ నాది ఈ ఊరు సార్ ఊరు సార్ అని చెప్పి అసలు నేను మాట్లాడలేదండి. ఇప్పుడు ఏ హీరోతో కూడా మాట్లాడలేదు సార్ నేను. నేను పవన్ కళ్యాణ్ గారితో 20 రోజులు చేశా. ప్రతి వాళ్ళు ఫోటోలు దిగారు ఆయనతో, నేను అసలు ఫోటో అడగలేదండి. వేరే కాదు మనకి, ఎందుకంటే వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళ నటన ఏంటో, వాళ్ళ సీన్లు ఏమిటో, వాళ్ళ కాన్సన్ట్రేషన్లో ఉంటారు. మనం వెళ్ళి నా పేరు గాంధీ అండి, నాది మచిలీపట్నం, అది ఇది నేను ఉద్యోగం చేసి ఉండండి, అదేండి ఇవన్నీ ఎవరికి కావాలండి, వాళ్ళకి అవసరం కదా. మన పని ఏమిటి, మనం వెళ్ళి మన సీన్లు మనం చేసి రావటం. అక్కడ గుర్తింపు వచ్చిందనుకోండి, ఈ క్యాండిడేట్ ఎవరు బాగానే చేస్తున్నాడని చెప్పి ఆయనకి అడిగితే వేరే విషయం, కానీ మనంగా పరిచయం చేసుకుని వాళ్ళతో పెంచుకోవాలన్న ఉద్దేశం నాకు ఉండేది కాదండి. నేను అందరూ చేసా. అప్పుడు చిరంజీవి గారితో 6 సినిమాలు చేశా.
6 సినిమాలు 6 సినిమాలు చేశా. పవన్ కళ్యాణ్ గారితో చేశాను అనుకోండి, ఈ బాలకృష్ణ గారితో చేశాను, వెంకటేష్ గారితో చేశాను, నాగార్జున గారితో చేశాను. ఎవరితో క్లోజ్గా ఒక్క ఫోటో కూడా దిగలేదు సార్ ఇంతవరకు, మీరు నమ్మండి. చాణిక నిజం ఒకటి కాదు, ఎవరితో ఒక్క ఫోటో కూడా దిగలేకపోయాను. ఎందుకంటే వాళ్ళు డిస్టర్బ్ చేయటం అనవసరం, మన పని మనం చేసుకెళ్ళిపోతే సరిపోతుంది. గుర్తింపు అంటారా, బాగుంటే గుర్తింపు ఆటోమేటిక్గా వస్తుంది. గుర్తింపు ఉండబట్టి ఈరోజు మమ్మల్ని పిలిచి ఇంటర్వ్యూ పెట్టారు మీరు, అవునా కదా. కాబట్టి మనకి వాళ్ళతో క్లోజ్గా మూవ్ అవ్వాలన్న ఉద్దేశం నాకు లేదు. కాకపోతే అందరు హీరోలు మంచివాళ్ళే, బాగా కష్టపడతారు కాబట్టి వాళ్ళ బట్టి సినిమాలు ఆడుతున్నాయి. 100 కోట్లు బడ్జెట్లు వాళ్ళ మీద తీస్తున్నారంటే అందరూ కష్టపడే మనస్తత్వం ఉన్న హీరోలే. నైస్ సార్. సార్ స్టార్టింగ్ మీ గురించి విన్న తర్వాత నుంచి నాకు మాత్రం ఒకటి కొట్టేస్తుంది సార్. ఏంటంటే మీ పేరు సార్, సమ్మెట గాంధీ. అదే, ఓకే. సమ్మెట అంటే అది ఏంటి? ఇంటి పేరు. ఇంటి పేరు సమ్మెట. సమ్మెట ఇంటి పేరు అండి. మాకు బందర్ దగ్గర ఏరియాలో మా వాళ్ళు ఉంటారు, సమ్మెట ఫ్యామిలీస్ మామూలుగా. ఓకే. గాంధీ అని పేరు రావడానికి కారణం ఏంటంటే 1946లో మహాత్మా గాంధీ గారు, అంటే మనకు స్వాతంత్రం రాకముందు, ఆయన కలకత్తా వెళ్ళేటప్పుడు విజయవాడలో దిగారు. ఆయన విజయవాడ రైల్వే స్టేషన్లో దిగారు. మహాత్మా గాంధీ ఇటు వస్తున్నాడు, విజయవాడ వస్తున్నాడు అని చెప్పేసి ఓళ్ళ నుంచి అప్పుడు గాంధీవాదులు, మా నాన్నగారు కూడా గాంధీవాది. ఓకే. ఆయన కద్దరు బట్టలు వేసేవాడు, రాట్నం ఉడికేవాడు. నా చిన్నప్పుడు కూడా నేను కూడా ఉడికా, మా నాన్న రాట్నం ఉడికేవాడు. ఓకే. ఆ నూలు తీసుకెళ్ళి కాటన్ బట్టలు తీసుకొచ్చి కుట్టించేవాడు. మా నాన్నగారు కూడా 50 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళి మా ఊరి నుంచి ఒక 50 మంది మహాత్మా గాంధీ గారిని కలిశారు, షేక్ హ్యాండ్ ఇచ్చి. ఓకే. అప్పుడు ఫోటోలు లేవు, కానీ మహాత్మా గాంధీ గారితో నేను చేయి కలిపానా అనేవాడు మా నాన్న. ఆ తర్వాత ఆయన కలిసి వచ్చిన తర్వాత నేను ఎప్పుడు 5 సంవత్సరాలు పుట్టాను, నా పేరు గాంధీ అని పెట్టాడు అంతే. అయితే అప్పుడు అంటే ఊళ్ళల్లో గాంధీ అన్న పేరు సాధారణంగా ఎవరు పెట్టుకోరండి. అవును సార్, చాలా రేర్. మహాత్మా గాంధీ మీద, గాంధీ గారి మీద అభిమానంతోనే మా నాన్నగారు నా పేరు గాంధీ అని పెట్టాడు. అంటే అప్పుడు ఏముండేదంటే మాకు మాది వ్యవసాయం కుటుంబం అండి, రైతు కుటుంబం అది. మా 3 బ్రదర్స్, నేను 4 బ్రదర్స్, నాకు 3 అన్నయ్యలు 3 అక్కయ్యలు, అందరూ వ్యవసాయమే. నేను ఒక్కనే అలా చీలిలా హైదరాబాద్ వచ్చాను. అయితే అప్పుడు మాకు గడ్డి బళ్ళు వేసుకెళ్ళేవాళ్ళండి అమ్ముకుని. గడ్డి బళ్ళు అంటే గడ్డి తీసుకెళ్ళి ఒక సిటీకి, ఒక టౌన్కి వెళ్ళి అమ్మేవాళ్ళు. అప్పుడు మాకు పంటలు బాగా పండేవి కదా, గడ్డి కొంటాకు వచ్చేవాళ్ళు టౌన్కి. మా ఫాదర్ గడ్డి బండి కట్టుకెళ్తే అప్పుడు గడ్డి బండి 10 రూపాయలు ఉండేదట. గడ్డి పట్టుకుని ఊరు దాటి సరిహద్దుకి అవతలకి వెళ్ళారు. అప్పుడు ఎవరైనా మంత్రసాని వచ్చి డెలివరీ చేసేది. అవును. మా ఊరు ఒక మంత్రసాని ఉండేది, ఎరుకులు ఆవిడ. మొత్తం అందరిని అక్కడ దాదాపు మంది, నేను అనుకోవటం ఒక 2000 డెలివరీ ఆవిడ చేసి ఉంటుంది ఆ రోజుల్లో. అంటే ఆవిడ డెలివరీ చేసిన తర్వాత ఎవరు మగపిల్లడు పుట్టాడని చెప్పి వెళ్ళి, మీకు మగపిల్లడు పుట్టాడయ్యా అన్న అంటే వెళ్ళి మా నాన్నతో, ఆవిడ పేరు గాంధీ అని చెప్పండి అని వెళ్ళిపోయాడు అంతే. ఆ విధంగా గాంధీ అని పెట్టాడు ఆయన పేరు. ఓకే.